అన్న ఒక డౌట్ ఏమంటే కానీ బా డౌట్ చేయడం బా 5 నిమిషం ಮಾಡ್ತೀನಪ್ಪ ಅದಕ್ಕೆ ಲೆವೆಲ್ ಡೌಟ್ వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో తుమ్కూరులో కరియప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి తూర్పులో రోడ్డు ఉన్న ఇల్లు అండి. ఈ పరిసరాల వాస్తు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దక్షిణానికి కొండలు ఉన్నాయి చూడండి, అది ఆ కొండలు కనిపిస్తుంది దక్షిణం అండి. ఇంటికి దక్షిణానికి కొండలు అంతా మొత్తం ఎత్తైంది చూడండి. పరిసరాల వాస్తు అంటే ఇట్లుంటుందన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి తూర్పుకుంది. ఇది తూర్పు ఫేస్ ఇల్లు. ఇది ఉత్తరానికి పోతారు వీళ్ళు. ఉత్తరానికి పోయిన తర్వాత మెయిన్ రోడ్డు ఉంది. ఇక్కడ దగ్గరలో సిద్ధగంగా మఠం అనమాట. ఆ కొండ కాపక్క సిద్ధగంగా మఠం ఉంది. సిద్ధగంగా మఠం వెనక పక్క ఉందన్నమాట ఇల్లు. ఇది కరియప్ప గారిది. ఎంత అద్భుతమైన పరిసరాలు వాస్తు అంటే ఇట్లుంటుందన్నమాట. దక్షిణంలో కొండలు, ఉత్తరానికి వాల్ ఉంది. వీళ్ళకి వచ్చేసి ఆ ఈశాన్యంలో ఒక ప్లాట్, ఇక్కడ ఒక ప్లాట్ ఉన్నాయి. చాలా బాగున్నారనమాట. ఇల్లంతా చూడండి బాగా మొత్తం ఇంజనీరింగ్ ప్లాన్ అయినా కూడా దాదాపు ఇంట్లో డూప్లెక్స్ కానీ మెట్లు కానీ అన్నీ కూడా వాస్తు ప్రకారమే ఉన్నాయి. గదుల అమరిక, నడకలు, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మామూలుగా అయితే ఈ తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ గేట్ వేసినప్పుడు ఇట్లా ఆర్చులు తీరాదండి. ఇలా ఆర్చ్ తీసామని చెప్పినాను. మొదటిసారి విజిట్కి వచ్చింది. ఇది వచ్చేసి ఈ అక్కడ నుంచి వాయువు నుంచి 4 ఇంచులు వచ్చేసి కాంపౌండ్ వాల్, ఇక్కడ 9 ఇంచులు అయింది. ఇది 4 ఇంచులు వచ్చేసి ఈశాన్యంలో పిల్లర్ తీసేసి ఇది అడ్జస్ట్ చేయమని చెప్పినాను. 4 ఇంచులు పంచ వచ్చిన తర్వాత పిల్లర్ వేసుకొనేసి ఈ ఆర్చ్ తీసేసి గేట్ అడ్జస్ట్ చేయమన్నాను. ఇది వచ్చేసి ఇంటికి ఈశాన్యము లోపలికి లాక్కున్నారు పార్కింగ్ కోసమని. దీన్ని పిట్టగోడ కట్టుకొని గ్రిల్ వేసుకొని సర్జామని చెప్పినానండి. ఇది ఓకే అండి, థ్యాంక్ యూ.